హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం కుట్టిన బ్లౌజెస్ పైన లేకపోతే శారీస్ పైన మనం ఏ విధంగా మిర్రర్ వర్క్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో నేనైతే కొన్ని అయితే బ్లౌజెస్ పైన చేసుకున్నాను, అలాగే శారీ పైన కూడా చేశాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో రౌండ్ మిర్రర్ ఏ విధంగా కుట్టాలనేది చూపిస్తాను. ఇది వచ్చేసి నా బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ పైన నేను ఏ విధంగా పెద్ద మిర్రర్ అలాగే చిన్న మిర్రర్ యూజ్ చేసి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి అక్కడక్కడ వేసుకున్నాను, ఎందుకంటే హ్యాండ్ పైన ప్రింటింగ్ అనేది ఉంది కదా, సో అందుకోసమని అక్కడక్కడైతే వేసుకున్నాను. ఇప్పుడు మనం మిర్రర్ని ఏ దారంతో కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి వచ్చేసి యాంకర్ థ్రెడ్స్ అండి. అలాగే మనం ఉల్లెన్ థ్రెడ్తో కూడా మిర్రర్స్ని కుట్టుకోవచ్చు. మనం యాంకర్ థ్రెడ్తో కుట్టినట్టయితే మిర్రర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, అలాగే షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. అలాగే ఏంటంటే దానిపైన పోగులు అనేవి రాకోకుండా ఉంటాయి యాంకర్ థ్రెడ్ యూజ్ చేసి కుట్టడం వల్ల. ముందుగా అయితే మనం మిర్రర్స్ తీసుకొని మిర్రర్ని ఈ విధంగా గమ్తో అయితే స్టిక్ చేసుకోవాలి. బాగా కుట్టొచ్చిన వాళ్ళైతే ఈ విధంగా స్టిక్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, పట్టుకొని మామూలుగానే కుట్టొచ్చు. మనం తీసుకున్న మిర్రర్ సైజుని బట్టి ఈ థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేనేంటంటే కొంచెం పెద్ద సైజ్ మిర్రరే తీసుకున్నాను కాబట్టి ఈ యాంకర్ థ్రెడ్లో మొత్తం 6 స్టాండ్స్ ఉంటాయండి. నేనైతే 4 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. ఈ 4 స్టాండ్స్ని ఫోల్డింగ్ చేసి మనం దారం అనేది ముడివేసుకుంటాం కాబట్టి మొత్తం 8 స్టాండ్స్ అవుతుందన్నమాట. సో ఈ సైజ్ మిర్రర్కి ఈ థ్రెడ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా 1 బై 1 అయితే స్టెప్స్ అయితే తీసుకోవాలి. మనం ఇక్కడ నిలువుగా 2 లైన్స్ అలాగే అడ్డంగా 2 లైన్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇవి నిలువుగా 2 లైన్స్ అనుకోండి, మనకి గుర్తుండడం కోసం నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను. ఇవి నిలువుగా 2 లైన్స్, అలాగే అడ్డంగా 2 లైన్స్ అనేవి తీసుకోవాలి. మనకి మధ్యలో ప్లేస్ అనేది ఎక్కువగా వచ్చేటట్టు చూసుకొని ఎడ్జెస్ పార్ట్లో నుంచి ఈ థ్రెడ్ అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా అడ్డంగా 2 లైన్లు అలాగే నిలువుగా 2 లైన్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ లైన్స్ అనేవి తీసుకోవాలి. సో ఈ వీడియోలో చూపించిన విధంగా క్రాస్ లైన్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఈ క్రాస్ లైన్స్ కూడా 4 లైన్స్ అనేవి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే మనకి మధ్యలో ఈ విధంగా ప్లేస్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఎక్కడైనా ఒక చోట నుంచి నీడిల్ అనేది తీసిన తర్వాత ఫస్ట్ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకొని మనం ఈ థ్రెడ్ దారాన్ని సూది కింది నుంచి వచ్చేలాగా తీసుకోవాలి. చూసారు, ఈ వీడియోలో చూపించిన విధంగా దగ్గరగా ఈ విధంగా సూది కింది నుండి దారం వచ్చేలాగా తీసుకుంటూ ఉంటే మనం జడ ఏ విధంగా అల్లుతామో అదే విధంగా షేప్ అనేది రావాలి. మనం దారాన్ని లాగేటప్పుడు కూడా మిర్రర్కి సమానంగా కిందికి వచ్చేలాగా దారాన్ని లాగుతూ ఉండాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సమానంగా వచ్చేలాగా లాగుతూ ఉండాలి. అలాగే లూజ్గా కూడా లాగొద్దు, టైట్గా ఉండాలి. కొంచెం టైట్గా వచ్చేలాగా లాగుతూ ఉండాలి, లేకపోతే మిర్రర్కి దారానికి మధ్య లూజ్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి చూసుకొని టైట్గా వచ్చేలాగా లాగుతూ ఉండాలి. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మిర్రర్ అనేది చాలా రౌండ్గా వచ్చింది. సో ఇదేనండి సింపుల్గా రౌండ్ మిర్రర్ కుట్టడం. ఇంకా చాలా రకాల మిర్రర్స్ అనేవి నేను కుట్టి చూపిస్తాను. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.